బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు డ్రీమ్ స్కూల్ వద్ద వి గ్రాండ్ ఇన్ఫ్రా వారి భూమి పూజ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హాజరయ్యారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అది కూడా పెట్టున్నాం, అది కూడా వేస్తాం. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలో వచ్చే విధంగా కూడా ఎయిర్పోర్ట్ కూడా నిన్నే జేసీ గారితో కూడా మాట్లాడాం. ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎక్విజేషన్ కూడా చేశారు 660-80 ఎకరాల వరకు. అది వాన్పిక్ దాంట్లో పక్కన ఉండటం వల్ల అది ఆగింది. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కూడా మన టీడీపీయే కాబట్టి రామ్మోహన్ నాయుడుతో కూడా మన ఎంపీ గారు మాట్లాడారు, మేము కూడా మాట్లాడాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి చిన్నది వచ్చే విధంగా, ఫెసిలిటీ వచ్చే విధంగా దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కూడా దాన్ని కూడా ల్యాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఒకటి ఒంగోలులో లేదు అనేది లేకుండా చేయాలనేదే నా ఉద్దేశం. ఈరోజు ఫుడ్ కానీ, రెస్టారెంట్స్, మంచి రెస్టారెంట్స్ కానీ, కార్ డేకర్స్ కానీ, అదేవిధంగా మంచి హోటల్స్ కానీ, మాల్స్ కానీ, ఎన్నో ఈరోజు గోల్డ్ షాప్స్ కానీ ఎన్నో కూడా ఒక్కోటి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒంగోలు కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వీళ్ళు ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టుకోవటం, దాన్ని మనల్ని కూడా పిలవటం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోయే లోపలే ఈ సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ప్రాంతం అంతా కూడా డ్రైన్స్, సిమెంట్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కరెక్ట్ చేస్తే ఇంకా కూడా వాల్యూ కూడా పెరుగుతుంది. వాళ్ళకు కూడా బాగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీగా కట్టాలి. క్వాలిటీగా కడితేనే మనకు కూడా ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా కస్టమర్స్ వస్తారు. ఆ కస్టమర్స్ రావాలి అంటే మనం కరెక్ట్గా కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేసుకోవాలి. లాభం అనే కంటే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్స్ ఉండేవాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రాజెక్టు బాగా చేయాలి, సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు ప్రాఫిట్ కంటే కూడా కస్టమర్స్ బాగుండాలి. కాబట్టి మెటీరియల్ వాడేది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలి. అదేవిధంగా ఫర్నిచర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చైనా మార్కెట్లో కానీ, చైనా నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కూడా తీసుకురావడానికి కూడా వీళ్ళు కూడా ఆల్రెడీ పోయి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇవన్నీ కూడా చూసి ఈరోజు దీన్ని లాంచ్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి ఆలోచనతో, మంచి విజన్ తోటి ఈరోజు ఈ ప్రాజెక్టులోకి వెళ్ళారు. కాబట్టి తప్పకుండా ప్రాజెక్ట్ బాగా చేస్తారనేది కూడా నేను నమ్ముతా ఉన్నాను. అనే బ్యానర్ దాని ముందుకు వచ్చాం. చాలా సక్సెస్ఫుల్గా చేసి డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ ఇంటీరియర్తో ఇద్దామని సంకల్పం. దీంట్లో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైన్స్, జిఎన్ఆర్ గారు చెప్పారు డ్రైన్స్ అని. డ్రైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిమెంట్ రోడ్లు కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోకి వస్తాయని భావిస్తున్నాం. అది చెప్పినందుకు, అది ఇస్తానందుకు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ
ఆయన వచ్చి ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేసినందుకు, శంకుస్థాపన చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దామచర్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పేపర్లో తీసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్నంత ఇంట్రెస్ట్ కూడా కొంతమంది, చాలామంది పోయినసారి ఈనాడు కూడా ఈ టెన్షన్తో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కూడా చేస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో తప్పకుండా కూడా చేస్తాం. వాళ్ళు పోయినసారి హౌస్ సైట్స్ కూడా అడిగారు. హౌస్ సైట్స్ కూడా తొందరలోనే నేను ఫైనలైజ్ చేసే పరిస్థితికి తీసుకొస్తాం. ఎవరు కూడా, అందరూ కూడా పేదవాళ్ళైనా కూడా వాళ్ళ స్థాయికి ఇచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే మా తెలియపరుస్తారో తప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫర్ సందర్భంగా అందరికీ కూడా సంతోషంగా గడుపుకోవాల్సిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి అందరి తరఫున మన మేయర్ గారు వచ్చారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, అదేవిధంగా తాతా ప్రసాద్ వచ్చారు. అదే ఇక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలిసిన విషయమే. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైన ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేసులు కావచ్చు, వెళ్ళలేని ప్లేసులు కావచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం, మన తాతమ్మలో ముత్తాతల యొక్క ఫోటోలు ఈరోజు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళు మనం చూడండి ఓన్లీ ఫోటో వల్లనే, ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల అది సాధ్యమవుతుంది. అలాగనే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండి ఈ ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవితాలు మరి చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మనసుతో మీకు కూడా ఒక ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కు తెలుగు మహిళలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నివాసంలో కలిసి రాఖీలు కట్టి తమ సోదరి భావాన్ని వెల్లడించారు. అలాగే మేయర్ గంగాడు సుజాత ఎమ్మెల్యే దామచర్లకు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్కు రాఖీ కట్టారు. కోల్కతాలో మెడికల్ విద్యార్థిపై జరిగిన అత్యాచార ఘటన నిరసనగా ఒంగోలులోని జీజీహెచ్ వైద్యులు చేపట్టిన నిరసన కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్థానిక జీజీహెచ్ ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజు చేరుకున్నాయి. జోడాలు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. వైద్య రంగ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు.
సతీష్ పీజీ ఫస్ట్ ఇయర్ జీజీహెచ్ ఒంగోలులో చేస్తున్నాను. ఆగస్ట్ 9వ తారీఖున ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో చెస్ట్ మెడిసిన్ చదువుతున్న సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని అతి దారుణంగా రేప్ చేసి చంపబడి ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటిదాకా ఎవరు అది చేశారు నిందితుల్ని ఇంకా పట్టుకోలేదు. ఇవాళ కోర్టు హియరింగ్ ఉంది. మేము కూడా దానికోసం వేచి చూస్తున్నాము. దాని వెనుక పెద్ద పెద్ద హస్తాలు ఉందని అనుకుంటున్నాము. సో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు మేము ఇవాళ 5వ రోజు ప్రొటెస్ట్ చేయడము. అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకొని సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇవాళ వరకు మేము ఎమర్జెన్సీస్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే మాకు న్యాయం జరుగుతుందో ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తారో మాకు సెక్యూరిటీ అండ్ బేసిక్ ఫెసిలిటీస్ ఒక డాక్టర్కి ప్రొవైడ్ చేస్తారో మా డిమాండ్ తీరేదాకా మేమైతే ఈ ప్రొటెస్ట్ ఆపమండి. అప్పటి వరకు కంటిన్యూ చేస్తాం ప్రొటెస్ట్. ఇవాళ అయితే 5th డే ఆఫ్ ప్రొటెస్ట్ మాది. బ్లాక్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించాలని అన్నదాన నిర్వాహకులు జనసేన నాయకులు జడా బాలనాగేంద్రం కోరారు. బీజేపీ నాయకులు బొద్దులూరు ఆంజనేయులు ఈ కార్యక్రమానికి హాజరై పేదలకు స్వయంగా వడ్డించారు. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ సర్కిల్ లాయర్పేట నందు డొక్కా సీతమ్మ పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ 33వ రోజున జరుగుతున్నది. ఈ 33వ రోజున ముఖ్య అతిథిగా మా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ నాయకులు నా మిత్రులు బొద్దులూరి ఆంజనేయులు గారు బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వచ్చేశారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఈ రోజున వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నం స్వయంగా వడ్డించి రుచికరమైన భోజనాలు రుచికరమైన వంటలు చూసి చాలా సంతోషపడి నన్ను అభినందించడం, నన్నే కాదు పేదవారందరిని కూడా అడిగి భోజన ఏర్పాట్లను చూసి చాలా సంతృప్తి చెందారు. వారికి ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి బొద్దులూరు ఆంజనేయులు గారిని నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు లారీ బాబాయ్ గారు ఉండేవారు కోటేశ్వరరావు గారు, ఆయన పరంపదించారు. వారు కానీ నాగేంద్ర గారు కానీ ఒంగోలు అందరికి కూడా సుపరిచితులు. వారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవడం, వారి యొక్క ఆశయాల మేరకు ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మన స్కూల్ డేస్లో మన పుస్తకాల్లో మన పాఠ్యాంశాల్లో మనం చదవడం జరిగింది తప్ప వారిని మనం చూసి ఉండలేదు. కానీ ఈరోజు మన ఒంగోలులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈ 33 రోజులుగా సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మీరు ఎటువంటి మొహమాటం లేకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో మీరు ఆ భోజన వస్తుని స్వీకరించి మీ అందరూ కూడా మీ ఆకలిని తీర్చుకోవాలని వారందరం కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా నాగేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ వారు ఆనందిస్తున్నారు. వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
ఈ కార్యక్రమం ఇంతమందికి. ప్రకాశం జిల్లా శ్రీ వైకానస సంఘం ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా వైకానస ఆగమ శాస్త్ర గురు పితామహులు వికనసాచార్య జయంతి మహోత్సవాలను శాస్త్రోక్తంగా సంఘ భవనం నందు నిర్వహించారు. శ్రీహరిని పూజించే వైకానస శాస్త్రాన్ని అందించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులు వికనసాచార్యులని వేద పురోహితులు పరాంకుశం కేశవాచార్యులు అన్నారు. వికనస మహర్షి జయంతి సందర్భంగా సంఘం 35వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘ ప్రధాన కార్యదర్శి పిఎంకే ఆత్రేయ సభా కార్యక్రమాన్ని జరిపించారు. వేద పాఠశాల విద్యార్థులకు 21 మందికి దుస్తులు పంపిణీ చేశారు. అలాగే 8 సంవత్సరాల వేద అధ్యయనం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ దేవస్థానం ఉపన్యాసకులు వాకాని రామకృష్ణ, శేష సత్యబాబు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరాంకుశం మధుసూదన చక్రవర్తి, సాంస్కృతిక అధ్యాపకులు నారాయణం ప్రసన్న రామకృష్ణ, డాక్టర్ నారాయణం పద్మప్రియులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పరాంకుశం సత్యనారాయణమూర్తి, డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి, డాక్టర్ పి హరిబాబు, డాక్టర్ పద్మజాతి, శేషాచార్యులు కృష్ణసాయి, ముప్పాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ చరిత్రని 4 విధాలైనటువంటి యొక్క భావాలతోటి, అంటే అనేక మందితో కలిసినటువంటిది ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది భిన్నత్వంలో చివరికి వచ్చేటువంటి పరమాత్మ యొక్క స్వరూపంలోకి ఐక్యం కావటం అనేటువంటి భావం. ఈ భావాన్ని నవవిధులు అంటే 9 రకాలైనటువంటి భక్తులు శ్రవణం, కీర్తనం, వందనం, దాస్యం అని 9 రకాలైనటువంటి భావాలతోటి ఈ శాస్త్రాన్ని విభజించి ఉన్నారు. ఈ 9 రకాలైన శాస్త్రాల్లో కూడా మన విభాగం అర్చక విభాగంలోకి వచ్చినప్పుడు ఈ భక్తి శ్రద్ధ సమన్విత, అంటే భక్తి శ్రద్ధ సమన్విత గృహే దేవాయతనేవ భగవంతం భక్త్యా అర్చయేత్ తద్విష్ణు పరమం పదం గచ్చతి ఇది సరే అని మనకు చెప్తూ ఉన్నారు. ఈ రోజున మనకు శ్రావణ పూర్ణిమ రోజున సాక్షాత్తుగా హయగ్రీవ అవతారం, విద్యావతారం, అలాగనే భగవద్ అవతారంతో పాటుగా ఈ శ్రావణమే ఒక విశిష్టం. శ్రావణ లక్ష్మి అని అంటారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీప్రదమైనటువంటి, లక్ష్మితో కూడి నారాయణుడు, ఆ లక్ష్మీనారాయణుడు విడదీయటానికి లేదు. ఆ లక్ష్మీనారాయణుడిని ఆరాధించేవారు మనం. ఆ లక్ష్మీనారాయణ తత్వాన్ని ప్రజలకు అందించి ఆ ఆరాధన ఫలాల ద్వారా ఈ లోకంలో మనం సామాన్యంగా మానవుడు ఏం కోరుకుంటాడు, అందరికంటే మంచి ఉత్తమమైన. వికనసే నమః. శ్రీమాన్ వాకాని రామకృష్ణ సత్యశేషాయి గారికి ప్రకాశం జిల్లా శ్రీ వైకానస సంఘం ఒంగోలు వారు సమర్పిస్తున్న అభినందన మందారమాల. ఆగమ భట్టారక విద్వాన్ నా పరాంకుశం పరాశరం మధుసూదన చక్రవర్తి గారు విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయులు. వారికి ప్రకాశం జిల్లా శ్రీ వైకానస సంఘం తరఫున వారు గాయత్రి మరియు సుదర్శన ఉపాసకులు, ఆయుర్వేద ఔషధి పరిజ్ఞానం, ఆయుర్వేద కల్ప చికిత్సలు, బయోకెమికల్ ఫార్ములాస్ మొదలగు వైద్య గ్రంథాలు రచించినటువంటి డాక్టర్ పరాశరం నరసింహాచార్య గారి యొక్క ధర్మపత్ని శాంతకుమారి గారి యొక్క ఎందరో భారత పౌరులు తీర్చిదిద్దిన వీరికి 2011లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా ప్రభుత్వం వారు గుర్తించి సత్కరించింది. 35 సంవత్సరముల 12 రోజులు సర్వీసును పూర్తి చేసి 2024 ఏప్రిల్లో పదవీ విరమణ చేసింది. వీరి యొక్క భార్య గారు రాధిక ఆర్థిక సహనశీలి, స్నేహశీలి, హితభాషి అయిన మా గురువు గారు సీనియర్ తెలుగు భాష. చాలా సంతోషం. గురువు గారి కోసం టైం ఆయన ఎప్పుడు దేవుడి టీవీలో ఉంటాడు.
అది అక్కడ ప్రోగ్రాం ఉన్నా కూడా వచ్చి నమో నమో భగవదయాయ మనోన్నాంగే దృఢతా భీచక్రే భాగం దేవేభ్యో విదధాత్రియాయ ధన్యవాదాలు. చాలా మంది దీన్ని విమర్శించి చేస్తారు కానీ వాళ్ళు ఆనందపడుతుంటే మనం అందరం చూడొచ్చు. చక్కగా ధన్యవాదాలు మాస్టర్. అలాగే లీడర్గా వ్యవహరించడంలో మీ సేవలు అనన్యం. ఆర్థిక వృత్తిలో అధ్యాపకత, విద్యారంగంలో సేవలు అందించుట మరియు కరోనా టైంలో ఎందరో రోగులకు సేవలు అందించినారు. మీకు ప్రకాశం జిల్లా శ్రీ వైఖానస సంఘం సమాముఖంగా శ్రావణ పౌర్ణమి వికసన జయంతి సందర్భంగా శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వికసిత మహర్షికి జరిపించిన అభిషేక కైంకర్యాలు ఆద్యంతం భక్తిరసభరితంగా సాగాయి. భూలోకములో మహావిష్ణువుగా విఘనస మహర్షిగా నైమిసారజులు ఉద్భవించిన రోజు ఈరోజు స్వామివారి కైంకర్యాన్ని కూడా వైఘాన సాగం ప్రకారం జరుగుతున్నాయి. అటువంటి సందర్భంగా మా యొక్క ప్రకాశం జిల్లా ఉన్న వైఘానసులు అందరూ కూడా చక్కగా వైఘాన సంఘం మొత్తం వచ్చి ఈరోజు స్వామివారి కైంకర్యంలో పాల్గొని స్వామివారికి ఇప్పుడే స్థాపన తిరుమంజన కార్యక్రమం చేసుకున్నాం. అట్లా ఉత్సవంగా ఈ కార్యక్రమం చేసుకొని మన వాళ్ళందరూ పెద్దవారందరూ కూడా నమస్కరించుకుంటూ ఈరోజు విఘన జయంతి, జంజాల పూర్ణిమ, అలాగే హయగ్రీవ జయంతి. మహానుభావుడు హయగ్రీవుడు సకల విద్యలని కూడా మనందరికి కూడా ఆ సరస్వతి మాత ద్వారా మనకు అందించాడు. ఆ హయగ్రీవం అందుకనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయ అని మంగమూరు రోడ్లో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్న స్వామివారి బృందావనంలో శ్రీ రాఘవేంద్రునికి జరిపించిన అభిషేకం నేత్రపర్వంగా సాగింది. మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము. మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము. దేవదేవుని మరో అవతారము మాంచాలమే ఈ మంత్రాలయము. మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.